అలా ఉద్యోగంలో చేరిన తారక్ తనకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా పావని వాళ్లకి ఫోన్ చేసి తన యోగక్షేమాల గురించి తెలిపి, ఇంటి దగ్గర ఉన్న వాళ్ల యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ ఉంటాడు. అలా పావనికి దూరంగా ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్న తారక్ ఒకసారి పండగకి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి రాగానే స్నానం చేసి, పావనిని చూడటానికి పావని ఇంటి వైపు వెళతాడు. అప్పటికే పావని వాళ్ల రెండోవ అక్క పిల్లల్ని తీసుకొని పుట్టింటికి పండక్కి వచ్చి ఉంటుంది. తారక్ పావనిని చూడటానికి వాళ్ల ఇంటి ముందు ఉన్న రోడ్డులో వెళుతూ పావని ఇంటి వైపు చూస్తూ ఉంటాడు. తారక్ పావని ఇంటి వైపు చూస్తూ ఉండటాన్ని గమనిస్తుంది పావని వాళ్ల అక్క. తారక్ ని చూసిన పావని వాళ్ల అక్క తారక్ ఎప్పుడొచ్చావ్ అని అడుగుతుంది గేట్ దగ్గరకు వచ్చి. తారక్ ఇప్పుడే వచ్చాను వదినా, వచ్చి అరగంట అవుతుంది అంటాడు పావని కోసం చూస్తూ. సరే లోపలికి రా నాయనా వచ్చి కూర్చో అంటుంది, తారక్ యోగక్షేమాలు అడుగుతూ. అదే సమయంలో లోపల వంట గదిలో పావని, వాళ్ల అమ్మగారు పాయసం చేస్తూ ఉంటారు. పావని తారక్ మాటలు వినపడేసరికి వంట గదిలో నుంచి బయటకి వస్తుంది పావని. తారక్ ను చూసి పావని వాళ్ల అమ్మగారు ఏమి నాయనా బాగున్నవా అని అడుగుతుంది. వెంటనే తారక్ బాగున్నాను అత్త మీరు బాగున్నారా అని అంటాడు. మా ఇంట్లో అందరూ బాగున్నారు నాయన అంటూ తన యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటుంది పావని అమ్మగారు. సరే ఇక నేను వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోబోతున్న తారక్ ని ఆగు నాయనా ఇప్పుడే పాయసం చేశాను కొంచెం తినేసి వెళ్ళు అంటుంది పావని వాళ్ల అమ్మగారు, వంట గదిలోకి వెళ్తూ. వంట గదిలోకి వెళ్ళి, వంట గదిలో ఒక గిన్నెలో పాయసం వేసి పావనితో ఇచ్చి పంపిస్తుంది. పావని ఆ పాయసం తీసుకొని వచ్చి అక్కడే కూర్చోని వాళ్ల అక్కతో మాట్లాడుతున్న తారక్కి ఇస్తుంది. తారక్ ఆ పాయసం తింటూ ఉండగా పావని అక్కడే నిలుచోని తారక్ ని చూస్తూ ఉంటుంది. పావని వాళ్ల అక్క పాయసం ఇచ్చావ్ కాని నీళ్లు ఇవ్వటం తెలియదా అంటుంది పావనిని. వెంటనే పావని లోపలికి వెళ్లి నీళ్లు తీసుకువచ్చి తారక్ పక్కన పెడుతుంది. తారక్ ఆ నీళ్లు తాగి వెళ్ళొస్తా వదిన అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. పావని ఇంటి నుండి బయటికి వెళ్లిన తారక్ కి జరిగిన సంఘటనలన్నీ ఏదో ఒక మాయలాగా అనిపిస్తాయి. ఇదే విషయాన్ని తన స్నేహితుడైన రమణకి చెప్పి ఆనందిస్తూ ఉంటాడు. తరువాత తారక్ వచ్చిన సెలవులు అయిపోవటంతో తిరిగి తన ఉద్యోగంలో చేరటానికి వెళ్ళిపోతాడు. తారక్ ఉద్యోగానికి వెళ్లిన కొద్ది రోజులకు పావని కుటుంబ సభ్యులందరూ కలిసి తమ కూతురు పావనిని తారక్కి ఇచ్చి వివాహం చేస్తే బాగుంటుంది అనుకుంటారు. అనుకున్నదే తడవుగా ఒకరోజు పావని వాళ్ల అక్క తారక్ వాళ్ల అమ్మగారితో మా పావనిని మీ కొడుక్కి చేసుకుంటారా అని అడుగుతుంది. ఆ మాట విన్న తారక్ అమ్మగారు పెళ్లికి నిరాకరిస్తుంది. దానికి కారణం తారక్ తండ్రి, తారక్కి 15 సంవత్సరాల వయస్సులో చనిపోయి ఉంటాడు. అందువల్ల తారక్ చెల్లెలి పెళ్లి బాధ్యత తారక్ పై ఉంటుంది. తారక్ ఒకవేళ పెళ్లి చేసుకొంటే చెల్లెలి పెళ్లికి ఇబ్బందవుతుందని భావిస్తుంది తారక్ తల్లి. అందువల్ల తారక్ పావనిల పెళ్లికి తారక్ తల్లి నిరాకరిస్తుంది. ఈ విషయాలు ఏవి తెలియని తారక్ పావనికి తనకి వివాహం జరిగితే ఎలా ఉంటుందోనని కలలు కంటూ ఉంటాడు. ఇంటి దగ్గర పెళ్లి గురించి అడిగిన సంగతి అటు పావని కాని, తారక్ తల్లిగారు గాని చెప్పరు. ఇలా పావని గురించి ఆలోచిస్తూనే తారక్ 6 నెలలు ఉద్యోగం చేస్తాడు. తరువాత తనకి జీతం తక్కువగా వస్తూ ఉండటంతో ఆ ఉద్యోగం మానేసి వస్తాడు తారక్. తారక్ ఇంటి దగ్గరే ఉంటూ తిరిగి మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. తారక్ ఉద్యోగం మానేసి వచ్చిన సంగతి పావని తల్లిదండ్రులకు తెలుస్తుంది. పావని తల్లిదండ్రులు పావని మనసు మార్చి ఎలాగైనా పెళ్లి చేయాలని పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు. పావని తన పెళ్లి గురించి తల్లిదండ్రులతో మాట్లాడాలనుకుంటుంది. ఇంతలో వాళ్ల తల్లిదండ్రులే వచ్చి నీకు పెళ్లి సంబంధం చూసాం అంటారు. మరి తారక్ ని చేసుకుంటానంటే ఆ రోజు సరే అన్నారుగా అంటుంది పావని. ఆ అబ్బాయి ఉద్యోగం మానేసి వచ్చి ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ఉద్యోగం లేకుండా నిన్ను పెళ్లి చేసుకుని నిన్ను ఎలా పోషిస్తాడు? అంతేకాక తారక్ వాళ్ల అమ్మగారు కూడా పెళ్లికి ఒప్పుకొనని చెప్పింది కదా. సరే ఒకవేళ ఇంకో 2 సంవత్సరాలు తారక్ కోసం ఎదురు చూస్తాం అనుకో అప్పటికి అతనికి ఉద్యోగం రాకపోతే అప్పుడు ఏమి చేయాలి అంటారు.